ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మార్చి 3వ తారీఖు హోలీ పండుగ నాడు, హోలీ పౌర్ణిమ, కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది. కావున హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం రావడం అనేది చాలా అరుదైన సందర్భం. కావున ఈ యొక్క చంద్రగ్రహణము ఏ రాశిలో సంభవిస్తుంది, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి మంచిది, ఎవరికి అశుభాన్ని కలిగిస్తుంది, అదేవిధంగా హోలీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా మీకు వివరిస్తాను. ఈ చంద్రగ్రహణం ఏర్పడే రాశుల్లో మీ రాశి కూడా ఉన్నట్లయితే కామెంట్లో తెలపండి. అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ప్రప్రథమంగా నేను మీ అందరితో కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొన్న శివరాత్రి వీడియో తీశాను. ఆ వీడియోకి చాలా మంది ఆదరణ కలిగింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా, కొత్త వారందరూ కూడా లైక్ చేశారు, షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. కావున మీ అందరి ఆదరణకి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా ఈ ఛానల్ని మీరందరూ కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా ప్రార్థిస్తూ విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రప్రథమంగా ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి నచ్చితే. అదేవిధంగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము షేర్ చేయండి. మీరు తెలుసుకుంటారు, 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. నా ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ చంద్రగ్రహణము ఎప్పుడు సంభవిస్తుంది, ఏ కాలంలో మోక్షకాలం ముగిస్తుంది అనేది తెలుసుకుంటే కనుక ఈ చంద్రగ్రహణము మధ్యాహ్నము 3:19 ప్రారంభమవుతుంది. అదేవిధంగా మోక్షకాలం అనగా విడుపు కాలం వచ్చేసి 7:20 అనగా 7:20 సంపూర్ణంగా ఈ యొక్క గ్రహణం ముగిస్తుంది. కానీ మనకు దక్షిణ భారతదేశంలో ఈ గ్రహణ నియమాలు ఎప్పుడు పాటించాలి, ఎంతవరకు ముగించాలి అని తెలుసుకుంటే కనుక ఈ చంద్రగ్రహణము చంద్రోదయంలో 42 నిమిషాలు మాత్రమే మనకి కనిపిస్తుంది. అనగా విడుపు సమయంలో ఈ యొక్క చంద్రగ్రహణం మనకి కనిపిస్తుంది. కానీ భారతదేశంలో ప్రత్యేకంగా ఈశాన్య ఉత్తర దేశాల్లో ఈ యొక్క గ్రహణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా చైనా, ఆస్ట్రేలియా అలా మొదలైన కొన్ని ఫారిన్ కంట్రీస్ లో సంపూర్ణంగా కనిపిస్తుంది. అయినా కూడా మనమందరము కూడా ఈ గ్రహణ నియమాలు పాటించాలి. ఈ విడుపు స్నానం వచ్చేసరి ఈ పట్టు స్నానం ఎప్పుడు చేయాలంటే 6:02 సాయంత్రం పట్టు స్నానం చేసి, అదేవిధంగా 42 నిమిషాల తర్వాత అనగా 6:46 విడుపు స్నానం చేయాలి. కావున ఈ 42 నిమిషాలు మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్ గడియాలన్నమాట. కానీ గ్రహణం సంభవించేది మధ్యాహ్నము 3:19. కావున తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ కూడా మధ్యాహ్నము 3 గంటలకే ఆలయాలన్నీ కూడా మూసివేస్తారు. సాయంత్రం మళ్ళీ 7:30 తెరుస్తారు. 7:30 తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా ఈ గ్రహణము సింహరాశి పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కావున సింహరాశి వారందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యరీత్యా కానీ, అలాగే మానసిక ఒత్తిడి ఉండడం, అదేవిధంగా కొంత కలహాలు రావడం అనేది ఈ కాలంలో సంభవిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభావం ఒక వారం పాటు కూడా ఉంటుంది. కావున ఈ సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఆ సమయంలో జపము, మీ ఇష్టదైవాన్ని జపం చేస్తూ ఉండాలి. అదేవిధంగా వీరు శాంతి పూజ చేయించుకోవాలి. అనగా వారి పేరు మీద చంద్రగ్రహణ కాలంలో బ్రాహ్మణ పురోహితుల చేత జపము చేయించి దానము, శాంతి హోమాల ప్రక్రియని కూడా చేయించాలి. అదేవిధంగా ఇతర రాశుల వారికి ఏ విధంగా ఈ ప్రభావం కనిపిస్తుంది అంటే కనుక సింహరాశితో పాటు కుంభరాశి వారికి కూడా, అదేవిధంగా మేషరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మకర రాశుల వారికి కూడా కొంత ఈ గ్రహణ ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా కుంభరాశి వారికి రవి, రాహు జాతకంలో సంచారం వలన సింహరాశిలో చంద్రకేతులు కలయిక కారణంగా వీరికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి కూడా కొంత ఉంటుంది. కావున ఈ కుంభరాశి వారు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా వారు కూడా జపాదులు, అలాగే దానములు అన్ని కూడా చేయాలి. అదేవిధంగా మేష, వృశ్చిక, కర్కాటక, మకర రాశి వారు కూడా ఈ గ్రహణ దోషం నుండి బయటపడడానికి పరిహారాలు చేసుకోవాలి. ఆ సమయంలో ఈ రాశుల వారందరూ కూడా గ్రహణ పట్టు స్నానము, విడుపు స్నానము ఆచరించండి. అదేవిధంగా అందరూ కూడా తమ గృహాలలో ముఖ్యమైన వస్తువులన్నిటి మీద కూడా దర్భపూలలు వేసి ఉంచండి. ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జపాన్ని ఆచరించండి. ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాశులందరూ కూడా ఉన్నారో వీరు
చంద్రగ్రహాయ నమః, అలాగే కేతుగ్రహాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ జపిస్తూ ఉండండి. అదేవిధంగా కన్య, ధనస్సు, మీన రాశుల వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం కొంత ప్రతికూలంగా ఉన్నది. కావున ఈ రాశుల వారందరూ కూడా ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకున్నారు కదా. అదేవిధంగా హోలీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి? మరి హోలీ పండుగ నాడే ఈ గ్రహణం సంభవించింది. ఈ హోలీ పండుగ ఆనాడు ఉదయం 11 గంటల లోపు కల్లా ఈ యొక్క హోలీ పండుగ ముగించాలి. ఉదయం 11 లోపు కల్లా ఈ పండుగ చేసుకోవాలి, ఆ తర్వాత చేసుకోకూడదు. అదేవిధంగా భోజనము చేసేవారు రాత్రి అనగా సాయంత్రము 6:46 తర్వాత స్నానము చేసి భోజనము చేయవచ్చు. కావున సాయంత్రం ఎవరైతే భోజనాన్ని చేద్దాము, అలాగే ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్నవారు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నము 3:30 లోపే భోజనాలు అన్ని కూడా ముగించుకోవాలి. గర్భిణీ స్త్రీలు అయితే కనుక 5:30 లోపు ముగించుకోవడం మంచిది. 5:30 లోపు వారి భోజనాదులన్నీ కూడా ముగించుకోవాలి సాయంత్రం. ఆ తర్వాత భోజనం చేయరాదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణం చూడరాదు, బయటికి వచ్చి గ్రహణం చూడొద్దు. కేవలం వారు రెస్ట్ తీసుకుంటూ ఇష్టదైవాన్ని మనస్సులో జపం చేస్తూ ఉండాలి. తద్వారా లోపల ఉన్న శిశువు కూడా ఆ గ్రహణ ప్రభావం తగ్గి దైవబలం పెరిగి చక్కగా ఉంటారు. కావున ఈ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించండి, చక్కగా దైవానుగ్రహం పొందండి. ఎవరికైతే ఈ రాశుల ప్రకారంగా చూసుకుంటే ఎవరికైతే దోషమున్నాయో మనం చెప్పుకున్నట్టుగా వారందరూ కూడా గ్రహణం అయ్యాక బియ్యము, ఉలవలు, తెల్లటి వస్త్రము, అలాగే కేతువు, చంద్రబింబాలు వెండివి పురోహితులకి దానంగా ఇవ్వండి. పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అదేవిధంగా వారు గ్రహణ శాంతి పూజలు జరిపించుకోవాలి తప్పనిసరిగా. ఈ విషయాలన్నీ గ్రహించి తెలుసుకొని గ్రహణ నియమాల్ని పాటించండి. మరొక వీడియోలో మరో చక్కని అంశంతో కలుద్దాం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.